హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వీట్ ఫ్లోర్ ఆనియన్ సమోసా అండి. రెగ్యులర్గా ఉండే ఆనియన్ సమోసాలా కాకుండా మనకు బిర్యానీ చాయ్ హోటళ్ళలో సర్వ్ చేస్తారు కదా, ఆ స్టఫింగ్తో నేను ఆనియన్ సమోసాని చూపిస్తున్నాను. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో 250 గ్రామ్స్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అదేవిధంగా రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని మూత ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈసారి మీరు ఆనియన్ సమోసా చేసేటప్పుడు ఈ స్టఫింగ్తో చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇరానీ చాయ్ సర్వ్ చేసేటప్పుడు ఇలాంటి స్టఫింగ్ ఉండే ఆనియన్ సమోసాని మనకు సర్వ్ చేస్తారు. ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. ఒక పావు స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపుని, ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టఫింగ్ని పక్కన ఉంచుకోవాలి. ఈ స్టఫింగ్ అయితే చాలా బాగుంటుందండి. మామూలుగా రెగ్యులర్గా అయితే మనము అటుకులతో చేస్తాం కదా, ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు మూత తీసేసి చపాతీ పిండి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా తీసుకోవాలండి. తీసుకొని అన్నిటిని కూడా ఈక్వల్ పార్ట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి తీసుకొని కొద్దిగా పొడి గోధుమ పిండిని వేసుకొని రోల్స్ చేసుకోవాలి. చపాతీలాగా ఎంతవరకు మనకు వీలైతే అంత పలుచగా వీటిని తయారు చేసుకోవాలి. పలుచగా ఉంటే మనకు సమోసా ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి, మందంగా ఉంటే కుదరదు. చూడండి, ఈ విధంగా పలుచగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎంతగా వీలైతే అంతవరకు పలుచగా ప్రిపేర్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి పలుచగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలను వేసుకోవాలి. జస్ట్ 2 to 3 సెకండ్స్ వరకు మాత్రమే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కు కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాల్చుకున్నాం అనుకోండి సరిగా రావు అన్నమాట సమోసా ఫోల్డింగ్ చేసుకోవడానికి. జస్ట్ అలా 2 to 3 సెకండ్స్ అంతే, అంతవరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని అన్నిటిని కూడా పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ అలా బబుల్స్ వస్తాయి అనమాట మనకి ఇండికేషను, అంతవరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. అన్నిటిని కూడా సమోసాలన్నీ కూడా ఒకటే షేప్లో రావాలంటే కనుక మనము చుట్టూ ఉంటుంది కదా రౌండ్, ఆ షేప్ అంతా కట్ చేసుకొని స్క్వేర్ షేప్ లాగా, నా దగ్గర చిన్న స్కేల్ మాత్రమే ఉందండి, సో ఆ చిన్న స్కేల్తో ఈ విధంగా కట్ చేస్తున్నాను. చుట్టూ ఉండే ఎడ్జెస్ అంతా కూడా చూడండి పర్ఫెక్ట్గా స్క్వేర్ షేప్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మిడిల్ పార్ట్లో కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను సమోసా మీడియం సైజులో చేస్తున్నాను. 15 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్, అంటే పొడవు వచ్చేసి 15, విడ్త్ వచ్చేసి 7. నేను మీడియం సైజ్ చేసిన. ఒకవేళ మీరు స్మాల్ సైజ్ 11x4 ఆ సైజులో అయితే స్మాల్ సైజ్ వస్తుందండి. తర్వాత మనం చుట్టూ ఉన్న కట్ చేసాం కదా, ఈ పార్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని కూడా ఫ్రై చేసుకుంటే ఈవినింగ్ టైం స్నాక్ లాగా తినొచ్చు. సో మన సమోసా పట్టీలు రెడీ అయిపోయాయి అండ్ ఇది కూడా రెడీ అయిపోయింది కదా, చిన్న చిప్స్ అనేటివి. ఇప్పుడు గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. చూడండి, సమోసాని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్ పార్ట్ నుంచి. తర్వాత ఇటు సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకు పాకెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో స్టఫింగ్ని ఉంచుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా మిడిల్ పార్ట్ దగ్గర మనం గోధుమ పిండి పేస్ట్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ గోధుమ పిండి పేస్ట్ని అప్లై చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా సమోసా షేప్ అనేది వచ్చింది. నేను ఇక్కడ మీడియం సైజ్ చేసిన కాబట్టి కొద్దిగా పెద్ద సైజ్ తీసుకున్నా. మీరు స్మాల్ కావాలనుకుంటే 11x4 తీసుకోండి, సరిపోతుంది. తర్వాత స్టఫింగ్ను ఉంచుకొని ఇటు సైడ్ ఉంది కదా, ఇక్కడంతా వీట్ ఫ్లోర్ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని నీట్గా అప్లై చేసుకోవాలండి. లేదంటే కనుక హాట్ ఆయిల్లో వేస్తాం కదా, అప్పుడు విరిగిపోతాయి అన్నమాట. సమోసా దగ్గర గ్యాప్స్ ఉన్నాయనుకోండి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్స్ అనేటివి లేకుండా. తర్వాత దీనిపైన కూడా ఇంకో లేయర్ ఉంటుంది కదా, అందులో కూడా ఈ వీట్ ఫ్లోర్ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
ఎక్కడ గ్యాప్స్ అనేటివి లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ గ్యాప్ వచ్చింది అనుకోండి, అక్కడ కొద్దిగా వీట్ ఫ్లోర్ పేస్ట్ ఉంది కదా, దాన్ని అప్లై చేసుకోండి. ఈ విధంగా నీట్గా అప్లై చేసుకోవాలి వీట్ ఫ్లోర్ పేస్ట్ని. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కనుక ఈ విధంగా మనకు సమోసా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాము. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి మీకోసమని. కరెక్ట్గా మిడిల్ పార్ట్ దగ్గర గోధుమ పిండి పేస్ట్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ అప్లై చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పాకెట్ రెడీ అయిపోయింది కదా, ఇందులో స్టఫింగ్ని ఉంచుకోవాలి. స్టఫింగ్ని ఉంచుకొని ఇటు సైడ్ అంతా గోధుమ పిండి పేస్ట్ని అప్లై చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. గ్యాప్ అనేది లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. మరి ఇటు సైడ్ కూడా వీట్ ఫ్లోర్ పేస్ట్ని వేసుకొని మరొకసారి ఫోల్డ్ చేసుకోవాలి ఆ లేయర్ని కూడా. ఒకవేళ మీకు ఎక్కడైనా గ్యాప్స్ అనిపిస్తే లైట్గా వీట్ ఫ్లోర్ పేస్ట్ని వేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా సమోసాల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక షీట్ మిగిలిందండి అన్ని సమోసాలు ప్రిపేర్ చేయగా. ఇప్పుడు వీటిని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేద్దామని. సో ఇవి ఈవినింగ్ టైం మనం టీలో కనుక తీసుకున్నాం అనుకుంటే చాలా బాగుంటాయి ఈ చిప్స్ అనేటివి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని మీడియం హీట్లోనే ఉంచుకోవాలండి. మీడియంగా హీట్ అయి ఉండాలి, ఎక్కువ హీట్ అయి ఉండకూడదు. ఆయిల్ కూడా మీడియం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సమోసాలను వేసుకోవాలి. సమోసాలు వేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చూడండి ఈ విధంగా కొద్దిసేపటికి కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. చూడండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎడ్జెస్ అన్ని, వాటిని కూడా ఇలా చిప్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే నేను గ్రీన్ చిల్లీస్, మన సమోసా పాటు గ్రీన్ చిల్లీస్ కూడా సర్వ్ చేస్తారు కదా, ఈ విధంగా నేను నైఫ్తో ఈ విధంగా అంటే పిన్ తీసుకొని ఈ విధంగా ఘాటు పెట్టాను. పచ్చిమిర్చిని వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసిన ప్లేట్లోకి ఈ పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా టాస్ చేస్తున్నాను. ఈ సాల్ట్ అనేది పచ్చిమిర్చికి బాగా పడుతుంది. మనం బయట మనము ఆనియన్ సమోసా తీసుకున్నప్పుడు ఇలాంటి పచ్చిమిర్చి ఇస్తారు కదా, ఆ పచ్చిమిర్చి అనమాట ఇవి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఆనియన్ సమోసా ఇరానీ స్టైల్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలాగో వెదర్ చల్లబడింది కదా, ఈవినింగ్ టైం ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.